10వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. బృహచ్చామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. సామములలో బృహచ్చామమును, వైదిక ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేనే. వసంత ఋతువులలో చెట్లు చేమలు చిగిర్చి పుష్పించి మనోహరముగా నుండును. మార్గశీర్షము ఒకప్పుడు సంవత్సరంలా ఆరంభమగును. ఉత్తరాయణ సమయమును ఉండెదను. ఇంతేకాక ఈ మాసమందు పాడి పంటలు సమృద్ధిగా నుండి మనుజులకు పశువులకు కూడా ఆరోగ్యప్రదమును ఆనందదాయకమయ్యుండును. ద్యూతాం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. మోసగించు వానిలో ద్యూతమును, తేజస్శాలులయందరి ప్రకాశమును, జయశీరులయందరి జయమును, యత్నపరుల ప్రయత్నమును, బలవంతునిలోని బలమును నేనే. బలవంతుడు మంచివాటిలోనే కాక లోకాతీత్య చెడ్డుగా నెంచబడు ద్యూతమందు కూడా తన ఎంస కలదలుచున్నాడు. మోసగించుటకు కూడా తెలివి అవసరము. ఎక్కడున్నను ఎట్లు ఉపయోగించబడినను తెలివి ఈశ్వరాంశమే. ఉపయోగించబడు విధానమును బట్టి మంచి చెడ్డ ఏర్పడును. పృష్టీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామ్యపహం వ్యాసః కవీనాముశనా కవిః. యాదవులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడును, మునులలో వ్యాసుడను, వివేకవంతులలో అసురులగును అగు శుక్రుడును నా విభూతులే. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శాసించువారి దమనమును, గోరువారి తీరును, రహస్య విషయములలో మౌనమును, వివేకవంతుల్లోని విజ్ఞానమును నేనే. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతస్తస్తి వినాయస్త్యాత్ మయా భూతం చరాచరం. అర్జున, సమస్త జీవరాశులకును బీజము లేక మూల కారణము నేనే. నేను లేకుండా స్థావర జంగమాత్మనకు వగు ఏ భూతములకు కూడా ఉండనేరదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషాత్తు దేశతః ప్రోక్తః విభూతేర్విశ్వత్రో మయా. పరంతప, దివ్యములను నా అందును. నా విభూతులు అనంతము. నేనిప్పుడు నీకు కొంతవరకు నా విభూతి విస్తారమును సంగ్రహంగా చెప్పి తిని. యద్యద్విభూతిమచ్చత్వం శ్రీమద్యూర్జితామేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోశం సంభవం. సృష్టిలో అసాధారణమగు తేజము గాని, శక్తి గాని, ఐశ్వర్యము గాని వేనియందు ప్రకటనమగునో ఆ విషయములన్నీయు నా తేజోంశము వలన పుట్టినవిగా నెరుంగుము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అర్జున, అట్లుగాక నీవు ఇంకనూ నా విభూతులన్నింటినీ సమగ్రముగా తెలుసుకొనను ఏమి ప్రయోజనము? నేను అంతటను వ్యాపించి అనంతుడునయ్యున్నాను. ఏ వ్యక్త ప్రపంచము నా అంశ మాత్రమే. విభూతుల ప్రయోజనము ఏకాగ్రత మొనర్చుటకు లక్ష్యముగా ఉండుట మాత్రమే. పైన ఉదాహరణించిన విభూతులు ఈ ప్రయోజనమునకు చాలును.
ఇంకను వివరములలోనికి పోవుట వృధాకాల యాపన మాత్రమే. ఈశ్వరుని అనంతత్వములో జగత్తునందని సముద్రంలో నీటి బిందువు వంటిది. దీనిని సూచించుటకై పురాణమందు ఈ బ్రహ్మాండము అనంతుని 1000 శిరముల నుండి ఒకదానిపై ఆవగించవలే సమరియున్నదని వర్ణించబడినది. వివేకియగు వాడు ఏదో విభూతిని ఆశ్రయించి సర్వవ్యాపకమగు పరమేశ్వర తత్వములో ప్రవేశింపవలెను. అప్పుడు ఆయన మహిమ లేక యోగము అనుభూతమగును. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो नाम 10मोऽध्यायः. ఇట్లు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీతయందు విభూతి యోగము అను 10వ అధ్యాయము. సర్వవ్యాపకుడైన శ్రీకృష్ణార్జునమయము. శ్రీమద్భగవద్గీత ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన యోహోయం విగతో మమ. అర్జునుడు అనెను, కృష్ణ, నన్నను అనుగ్రహించుటకై పరమ గుహ్యమగు ఆధ్యాత్మ విద్యను ఉపదేశించు నీ మాటలచే నా ఈ భ్రమ నశించినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసోయమా మయా తత్వః కమలపత్రాక్ష మహాత్మమపి చావ్యయం. పుండరీకాక్ష, నీ వలన నేను భూతముల ఉత్పత్తిని వినాశనములను నీ యొక్క అనంత మహిమను గూర్చి విపులంగా వింటిని. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. పరమేశ్వర, నీవు నిన్ను గూర్చి ఏ విధముగా చెప్పినవో అది యథార్థమే. పురుషోత్తమ, ఇప్పుడు నీ ఈ ఈశ్వర స్వరూపమును చూడగోరుచున్నాను. ఈశ్వర సంబంధమైనది ఐశ్వర్యము, జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజముల గుణములను సమగ్రమునుగా గలవాడు ఈశ్వరుడు. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. యోగీశ్వర, నేనా విశ్వరూపమును చూచుటకు శక్యమైనదని నీకు తోచినచో అవ్యయమగు నీ స్వరూపమును చూపించుము. శ్రీభగవానువాచ పశ్య మే పార్థరూపాని శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు చెప్పెను, పార్థ, 100 కొలది 1000 కొలది అసంఖ్యాకములుగా పలు రంగులను అనేక రూపములను కలిగి నానా విధములుగానున్న నా దివ్య స్వరూపములను గాంచుము.